రండి బ్రదర్, హ్యావ్ యూ సీట్. రైట్. సో జేమ్స్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. ఏంటి టెన్స్గా ఉన్నారా? అలాంటిది ఏం లేదన్న. ఏం లేదా? ఫుల్ ప్రిపేర్డా? అవునన్నా. ఓకే, ఏంటి అసలు మొదటి సబ్జెక్ట్ ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ప్రధానమైనది బైబిల్ మనకు పరిచయం చేసింది విగ్రహార్పితాల గురించి ఏవైతే ఉన్నావో అవి సంఘానికి, సొసైటీలో విశ్వాసిగా అతను ఫేస్ చేసే విషయాలు నేను గమనించానన్న. వాటి విషయాలు ఎక్కువగా నేను ప్రెజర్ చేసి మాట్లాడాలనుకుంటున్నాను. అది నా మోటో అన్న. ఓకే, మీ ఉద్దేశంలో విగ్రహం అంటే ఏంటి? అది ఏదైనా దేవుణ్ణి ఎక్కిరించేలా సాతాను డిజైన్ చేసిన ఒక ప్రతిమ. ఒక విధంగా చెప్పాలంటే సాతానికి రిప్రజెంటివ్గా ఈ సొసైటీలో ఉంది. అది దేవుని పిల్లలకి ఏమాత్రం సహవాసం కుదరదు. విగ్రహాలకి దూరంగా పారిపోవడానికి బైబిల్ మనం చాలా కమెంట్ చేస్తుంది. ఆ విషయం మీద నేను మాట్లాడాలి. మనం ఉన్న సమాజంలో క్రైస్తవేతర ప్రజలు చాలామంది ఉన్నారు. అలాంటి ప్రజలను, వారి నమ్మకాలను దుయ్యబట్టడానికి, లేకపోతే దూషించటానికి, లేకపోతే రిజెక్ట్ చేయటానికి మీరు ఎన్నుకున్నటువంటి ఈ సబ్జెక్ట్ ఏమైనా ఉపయోగపడుతుందంటారా? లేదన్న, ఇది మన ఇంటి సమస్య. ఇది మన దేవుడు మనకిచ్చిన పరిధి. వాళ్ళని ఎగ్దేవ చేయడానికి కానీ, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కానీ ఈ చర్చ కాదు. ఈ విషయంలో అన్నను వంకపెట్టు. దాని విషయంలో దేవుడు ప్రభు ముఖం మీద ఉమ్మేస్తా అన్నాడు, కత్తి చూసి వస్తా అన్నాడు, రక్షణ తీసి పడేస్తా అన్నాడు, సంఘాలను దులుమాడేస్తా అని చెప్పాడు. ఎంత సీరియస్ మ్యాటర్ మనం అంత సిల్లిగా ఎలా తీసుకుంటాం? పర్లేదులే అని ఒక లూజ్ నాసిరకమైన మాట మనం ఎలా మాట్లాడతాం? అది నా మోట. ఇది ప్రమాదకరమైనది. ఏంటి మీరు చూస్తున్న ప్రమాదం ఏమిటి? అందులో రక్షణ పోతుంది అన్న. రక్షణ పోయే ప్రమాదం ఉంది. దేవుడు పక్కన పెట్టేస్తాడు విశ్వాసాన్ని. అది ఆదికాండం నుంచి ప్రకటన వరకు బైబిల్ డైరెక్ట్గా మనతో మాట్లాడిన రెఫరెన్స్ ఉన్నాయన్న. దాని విషయంలో మాట్లాడలేం. సో బలహీనులైనటువంటి వారిని, బలహీనులైన మీ సహోదరుల్ని గెలుచుకోవటం కోసం ఈ చిన్న కాంప్రమైజ్ వల్ల మీకు నష్టం వచ్చేది ఏంటి? అంటే నా కాంప్రమైజ్ని బట్టో, నా నీతిని బట్టో, నా లాజిక్ని బట్టో నేను విశ్వాసం రక్షించలేనన్నా. నా దేవుడు ప్రకటించిన వాక్యమును బట్టి, అది వినిట్లు కూర్చున్న క్రీస్తుని కూర్చున్న మాటను బట్టి, దాన్ని బట్టి మనం రావాలి. నా లాజిక్ని బట్టి అయితే వాడికి ఇంకొక రీజనబుల్ లాజిక్ దొరికితే వాడు అలా వెళ్ళిపోతాడు. వాడు వచ్చేది సత్యమును బట్టి రావాలన్న. అందుకే సత్యం ఏం చెప్తుందో అదే చెప్పాలనుకుంటున్నా. సో మీ ఉద్దేశంలో ఏంటి సత్యం? ఈ పర్టికులర్ ఈ సబ్జెక్టుని గురించి మీకు అర్థమైన స్పష్టంగా ప్రజలకు మీరు ఇవ్వాలనుకున్న సందేశం ఏమిటి? అపోస్తులు వేసిన పునాది, అపోస్తుల బోధ, ముఖ్యంగా మనం ఎంచుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది అపోస్తుల కార్యంలో పడిన పునాదిని నేను చూడగలిగాను అన్న విషయంలో. అది సత్యము, దేవుని యొక్క వాక్యము, ఆజ్ఞ, విధులు, నిబంధన, వీటినే నేను ఎలిబ్రేట్ చేయాలనుకుంటున్నాను. సో దేవుని యొక్క వాక్యము, విధులు, నిబంధన ప్రకారంగా విగ్రహార్పితములు తినకూడదు అని మీరు చెప్పాలనుకుంటున్నారు? అవును, సొసైటీకి కాదు, మన ఇంటి వారికి, మన క్రైస్తవులకి, మన బిడ్డలకి చెప్పాలనుకుంటున్నాను. ఓకే, అయితే గత కొద్ది నెలలుగా ఈ మాటలు ఇలాగ వ్యక్తిగతంగా కూర్చుని చాలా ప్రేమపూర్వకంగా మాట్లాడుకునే అవకాశం ఉన్నప్పుడు కొద్దిగా రప్చర్ అయినట్లుగా మీకు అనిపించిందా? అనిపించింది అన్న. అంటే ఓపెన్గానే చెప్తున్నాను, ఆ మాత్రం పౌరుష పదజాలు వాడకపోతే అన్న స్పందించాడు, రాడు. ఇలాంటి వెయిట్ ప్లాట్ఫామ్ రావాలంటే కావాలని దురుసుగా నేను రెచ్చగొట్టాను ఆయన. అంటే నేను అన్నయ్య జూమ్ కాల్లోకి నన్ను పిలిచాడన్నా, అరే తమ్ముడు అన్న వాళ్ళు నేను పిలిచి రా అన్నాడు, నేను జూమ్ కాల్లోకి వెళ్ళిపోయానన్నా. ఆ రోజు నుంచి స్టార్ట్ అయ్యిందన్న. కాకపోతే కొంత పౌరుష పదజాలాలు వాడాల్సి వచ్చింది. ఎందుకంటే అంటే అన్నకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళు వెనక్కున్న కొంతమంది వాళ్ళు పెట్టే పోస్టులు ఇబ్బందికరంగా ఉన్నాయి. ఫస్ట్ మేము దేవుని ఎదుట, సేవకులు ఎదురు చెప్తున్నానన్న, అన్న పేరు ఎత్తకుండానే సంఘానికి సబ్జెక్ట్ ఇవ్వాలనుకున్నాం మా మొదటి చర్చ వేదికలో. అయితే అది ఎలా వెళ్ళిందో ఏమనుకున్నా తెలియదు. మేము పాంప్లెట్ రిలీజ్ చేసిన వెంటనే కొంతమంది సహోదరులు, ఇది బైబిల్ చర్చ వేదిక కాదురా, వీపీ మీద కక్షా వేదికను పెట్టండి అని మమ్మల్ని ఎద్దేవా చేశారు. అప్పుడు నేను స్పందించి, అరే మీతో కాదు, ఈ పదం వాడానన్నా, జాగిలాలు మీతో కాదు, తలక ఎవరైతే ఉన్నారో ఆ తలక ఏదో డైరెక్ట్ డిబేట్ మీకు చర్చలో ఉన్న మీతో అన్న
అక్కడి నుంచి వర్డ్స్ అన్ని బయటకు వచ్చాయి. మీరు ఏమైనా రిగ్రెట్ అవుతున్నారా? అంటే ఆ రికార్డ్ అయిన తర్వాత అనిపించదు అన్న, ఈ వర్డ్ ఎలా రిసీవ్ చేసుకుంటాడో, మదన పడతాడేమో శ్రీనివాసన్నతో అంటే మీకున్న పరిచయం, మీరు ఇంతకు ముందు చాలా చాలా కలిసి తిరిగారు, అనిపించింది. సంబంధం ఉంది. కొంచెం నాకు మనసుకు అనిపించేది. తప్పదు ఇంకా ఈ ఫైట్ లో. అప్పుడు శ్రీనివాసన్న చెప్పాను, దీన్ని ఫైట్ గా చూస్తున్నారా? ఫైట్ అన్న, ఇది ఫైట్ అవునా? రక్షణ. అంటే మరి ప్రేమ అంటే వ్యక్తి మీద నాకేమీ లేదన్న, ఆయన బోధతో ఫైట్ చేస్తున్నా. అన్న నేను లవ్ చేస్తున్నాను, నిజంగా చెప్తున్నా అన్న. శ్రీనివాస్ అన్న కూడా చెప్పాను నేను, బ్రదర్ అన్న ఏమనుకోవద్దు అని చెప్పండి, నేను లవ్ చేస్తున్నా అని చెప్పి అనుకున్నారు. ఓకే, సో యు లవ్ హిమ్. ఎస్ ఎస్. సో ఈ చర్చ ద్వారా ప్రేమ తెలియజేయాలనుకుంటున్నారా, ఫైట్ తెలియజేయాలనుకుంటున్నారా? ప్రేమ కలిగి సత్యం చెప్పాలనుకుంటున్నా. ఓకే ఓకే. అలాగే ఇప్పుడు మీ అన్నగారితో మాట్లాడుదురు కానీ, డైరెక్ట్ గానే ఐ లవ్ యూ అని చెప్దురు కానీ, చూస్తున్నటువంటి ప్రజలకి, చూస్తున్నటువంటి తెలుగు ప్రేక్షకులకి, ముఖ్యంగా తెలుగు క్రైస్తవ సమాజానికి మీరు ఈ రాబోయేటటువంటి ఈ రోజంతటిలో కూడా ఏదైనా ఒక్క మాట తీసుకెళ్ళండి, ఇది మీరు తీసుకెళ్లాల్సింది ఈ చర్చ నుంచి అంటే ఏం చెప్తారు? మన బైబిల్ ఏదైతే పరిధులకు ఇస్తుందో ఆ పరిధులు దాటిపోవద్దు, ఇది రక్షణ విషయం అని ఇది తెలుసుకుని ఇక్కడి నుంచి అన్నైనా ఎవరైనా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. సో ప్రేక్షకులకు సరే, మీ డైరెక్ట్గా మీరు విజయప్రసాద్ రెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? నాతో పాటు నిత్యత్వంలో ఉండాలని కోరుకుంటున్నాను. ఏ విషయంలో దేవుడికి దూరం అవ్వకూడదు, ఈ సిద్ధాంత విషయంలో ఆయన పొరపాటు పడకూడదు, అందరం కలిసి దేవుని సన్నిధిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. థ్యాంక్ యూ.